గేమ్ చేంజర్ మూవీ అంటే సూపర్ హిట్ ఉంటుందండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి అభిమానిగా చెప్తున్నాను, నేను మెగా ఫ్యామిలీ అభిమానులం మేము. సో గేమ్ చేంజర్ మూవీ సూపర్ హిట్గానే ఉంటుంది. వెంకటేష్ మూవీ సాంగ్స్ సూపర్గా ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ బాగా రీచ్ అయ్యారు. అలాగే గేమ్ చేంజర్లో కూడా అన్ని ఆడియన్స్ని రీచ్ అయ్యారు. లుక్స్ సూపర్, ఆబ్వియస్లీ వాళ్ళ తండ్రి గారి లుక్స్ ఆల్రెడీ తనకు వచ్చేసాయి. రంగస్థలంలో తనంతూ ఒకటి చూసాం మనము. ఇప్పుడు గేమ్ చేంజర్లో తనంతూ వేరే రామ్ చరణ్ గారిని మనం చూడగలుగుతాం. సాంగ్స్ సూపర్గా ఉన్నాయండి, సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. నేనైనా హైరానా సాంగ్ ఉంది కదా రీసెంట్గా, అది చాలా బాగుందండి. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది? చాలా రామ్ చరణ్ది కదా, బాగుంటుంది అనిపిస్తుంది. శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి. అంటే ఇప్పుడు నిన్న మీటింగ్లో బెనిఫిట్స్ షో వేయొద్దని చెప్పేసి దీంట్లో మీటింగ్లో చెప్తున్నారు అందరూ. అంటే ఇప్పుడు పుష్ప 2 మూవీకి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అలా ఏం పడదు. కానీ ఇక్కడ ఇవ్వకుండా కానీ అది ఉంది, ఏపీలో అక్కడ బెనిఫిట్ షో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత తీశారు కాబట్టి వాళ్ళు లాస్ వస్తుందేమో అని చెప్పేసి అది కూడా అడుగుతున్నాను నాకు క్వశ్చన్స్. కానీ రాకూడదు, మంచిగా ఆడాలి, హిట్ అవ్వాలి, బంపర్ హిట్ అవ్వాలని నేను ఆ మూవీ గురించి చెప్పాలనుకున్నాను నేను. అవును, మన బాలకృష్ణ గారిది అవి కూడా, బాలకృష్ణ గారిది కూడా నేను మొన్న ఒక సాంగ్ చూశాను, పాపని తీసుకొని ఆ సాంగ్ పిక్నిక్లో. ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది. అయితే ఈసారి బాలకృష్ణ మూవీ ఎలా ఉండబోతుందంటే, ఆయన మూవీస్ ఏమన్నా తీస్తే రాయలసీమ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ అవి నాకు ఇష్టం. ఎందుకంటే నాది కూడా రాయలసీమ కాబట్టి ఆయనకి సూట్ అవుతాయి. కానీ ఈసారి బాలకృష్ణ గారు మూవీ ఫ్యామిలీని తీసుకొని పోయి ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి వెంకటేష్ గారిది కూడా సేమ్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సూపర్ ఉంది సాంగ్ వెంకటేష్ గారిది. నిన్ననే చూసాను, అది చాలా బాగుంది. ఆ స్టెప్పులు కానీ ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా చాలా బాగుంటుంది వెంకటేష్ది. నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చొని చూడదగే సినిమా తీస్తాడు ఆయన. సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. నాకు మూడిట్లో హిట్ అయ్యేది ఏంటంటే, నాకు ఒకటే అంటే ఇది మామూలు సూపర్ వెంకటేష్ది, బాలకృష్ణది హిట్ అయిపోతుంది. కానీ ఈ రెండింటికంటే గేమ్ చేంజర్ కొంచెం ఎక్కువ హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకని దానికి కూడా మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు నాకు. ఎందుకంటే శంకర్ డైరెక్టర్ చాలా రోజుల తర్వాత తీశారు. అవునవును. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా మనము విష్ చేయాలి. ఎందుకంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి, ఆయన ఆ డైరెక్షన్లో తీశారు కాబట్టి. రామ్ చరణ్ గారు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ చూస్తారు. ఎందుకు చూడరు? చూసి ఆ సినిమా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, పడినందుకు ఫలితం వాళ్ళకి దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి భయం ఎక్కడ పట్టుకుందంటే, ఇప్పుడు పుష్ప 2లో ఇన్సిడెంట్ జరిగింది కదా, దానివల్ల కొంచెం అందరు ఆలోచిస్తున్నారు. సీఎం గారు కూడా నిన్న మీటింగ్లో ఏం చెప్పారంటే, బెనిఫిట్స్ రద్దు చేస్తాము, మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు కాబట్టి ఇంకా ఆ షో అనేది ఇంకా ఉండదని అనిపిస్తుంది నాకు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటే కోరుకుంటున్నాను, 3 సినిమాలు మంచి హిట్ కావాలని చెప్పేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.